ఏమి చేయవలసిన అవసరం లేదు. వీళ్ళు చేస్తే అది జరిగేది కాదు. అది చేయాల్సింది ప్రజలు, చేయగలిగింది ప్రజలు చేసేశారు. సో కాబట్టి పార్టీలు ఆ దిశగా ఆలోచించవలసిన అవసరం లేదు. అంటే రాజకీయం వేరు, రఘురామకృష్ణరాజు గారు, వ్యవస్థ వేరు. సో వ్యవస్థ సిస్టమ్ పని సిస్టమ్ చేసుకుంటూ వెళ్ళాలి, రాజకీయం పరంగా చేసుకుంటూ ఉండాలి. మీ విషయంలో రాజకీయంగా వ్యవస్థలు చిన్న భిన్నమై వ్యవస్థలు తప్పుదారిలో రావడం జరిగింది. సో ఆ వ్యవస్థలకు సంబంధించి ఒక రెడ్ బుక్ మీరు మెయింటైన్ చేయడం జరిగింది. లోకేష్ గారి యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులందరిపైన కూడా వేట వేస్తాం అనుకుంటే ఈ రోజు మీ కేసు అనేది ఒక కొబ్బరికాయ కొట్టినట్టేనా? అంటే ఈ క్యాండిడేట్లు మరి ఆయన రెడ్ బుక్ లో ఉన్నారో లేదో నాకు ఐడియా లేదు. బట్ డెఫినెట్ గా తప్పు చేసిన వారిని శిక్షించాలి అనే లోకేష్ గారి సిద్ధాంతం కరెక్ట్. అక్రమంగా రూల్స్ వైలేట్ చేసిన వాళ్ళని శిక్షించబడాలి అనేదే లోకేష్ గారి రెడ్ బుక్ సిద్ధాంతం. సో కాబట్టి అది కరెక్ట్ సిద్ధాంతం అనేది నా నమ్మకం. ఇది ఆ బుక్ లోంచి వచ్చిన పేరా కాదా అన్నది నాకు తెలియదు. ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద బుక్ చేసిన కేసు. ఆయన సదుద్దేశానికి దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ కనుక మీ దృష్టిలో ఇట్లాంటి రెడ్ బుక్ ఏమైనా ఉందా? ఇంకా అధికారులు ఆ రోజు ఎవరెవరు ఎట్లాంటి వ్యవహార శైలి ఉంది, ఎవరెవరిపైన యాక్షన్ తీసుకోవాలి అట్లాంటి? నా దగ్గర నాది ఓపెన్ బుక్, రెడ్ బుక్ వైట్ బుక్ లే ఉండవు. ఆ ఓపెన్ బుక్ లో నేను చెప్పాల్సిన 4.5 సంవత్సరాల పాటు I have educated the people about the atrocities of Jagan Mohan Reddy. People got educated and they have decided whom to vote, whom not to vote. So akkada ఆ ఓపెన్ బుక్ తన పని తను నిర్వర్తించింది. ఇది అక్రమంగా నా మీద నన్ను కడతీర్చాలని చేసిన కుట్ర కాబట్టి దీని మీద నేను ఫోకస్ చేయడం జరిగింది. నాకు ఎవరి మీద కూడా రెడ్ బుక్లు ఇలాంటివి లేవు. ఓపెన్ బుక్ పాలసీలో ఉన్నది ఒక ఏక వ్యక్తి పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ఆ పాలన నుంచి ప్రజల్ని కాపాడాలి అనే నా ప్రయత్నం ఆ ఓపెన్ బుక్ అనబడే రచ్చబండ ద్వారా నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా నాకు ఏ బుక్ అక్కర్లా, నాకు ఈ కేసు నేను ఇది తప్పు పడితే ఆటోమేటిక్ గా అందరూ కూడా ఇంకా తప్పు చేసే సాహసం చేయరు. అది ఆ రోజు మీరు అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు మహారాజ్ అంటూ మాట్లాడారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు మహారాజుకు కుర్చీ కూడా లేకుండా చేశారు ప్రజలు. బట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చేతిలో అధికారులు వ్యవస్థ ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, వ్యవస్థ మీ చేతుల్లో ఉంది, అధికారులు మీ చేతుల్లోనే ఉన్నారు. సో మళ్ళీ అట్లాంటి రివెంజ్ ఏమైనా ఈసారి ఉంటుంది అనుకోవాలా? సేమ్ మీ పైన జరిగినటువంటి దాడికి రివెంజ్ ఏమైనా ఉంటుంది అనుకోవాలా? నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రివెంజ్ టైప్ వ్యక్తులు కాదు, ఉండకూడదు కూడా. రివెంజ్ అనేది ఉండకూడదు, చర్యకు ప్రతి చర్యలా ఉండకూడదు. అటువంటి చర్యలు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించాలి. సో దాని వలన అటువంటి చర్యలు మళ్ళీ ఎవరో కూడా తీసుకునే అవకాశం లేకుండా చూడాలి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ